బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 3వ వారం కాబోతుంది. ఇక ఈ రోజు అయితే అభయ్ బేతిగంటి ఎలిమినేట్ అయినట్లు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు సండే అండ్ సాటర్డేకి సంబంధించి 2 ఎపిసోడ్లు కూడా పూర్తి అయిపోయాయి. అయితే బిగ్ బాస్ గురించి అంతగా అవగాహన లేని కొంతమంది ప్రేక్షకులు మాత్రం ఎలిమినేషన్ అనేది సండే రోజే జరుగుతుంది అని అందరూ భ్రమపడతారు. కానీ నిజానికి సాటర్డే రోజే రేపటి ఎపిసోడ్కు సంబంధించి షూటింగ్ పార్ట్ కూడా జరిగిపోవటం, అంతేకాకుండా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ని బయటికి పంపించేయటం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ప్రస్తుతం మనం ఇక్కడ అన్నపూర్ణ గేట్ దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో అభయ్ బేతిగంటి కార్ అయితే బయటికి రాబోతుంది. సో అక్కడి నుంచి అతనైతే హోటల్కి వెళ్తాడు. సో హోటల్లో రేపు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత తననైతే బయటికి రిలీజ్ చేస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే అభయ్ బేతిగంటి కార్ విజువల్స్ మనం క్లియర్గా చూడవచ్చు. సో ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళిన తర్వాత రేపు సండే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత అతన్ని తన ఇంటికి పంపిస్తారు. సో అక్కడ మనం ఇంటికి వచ్చిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా సండే రోజు వస్తాయి. కానీ అఫీషియల్గా అయితే ఒక కంటెస్టెంట్ సాటర్డే రోజే ఎలిమినేట్ అయ్యి అక్కడి నుంచి బజ్ ఇంటర్వ్యూ ముగించుకొని సో అక్కడి నుంచి హోటల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం ఇక్కడ అన్నపూర్ణ గేట్ దగ్గర క్లియర్గా అభయ్ బేతిగంటి కార్ అయితే చూడవచ్చు. ఎందుకంటే అభయ్ బిగ్ బాస్ని అనవసరంగా తిట్టడం వల్ల తనని కావాలని ఎలిమినేట్ చేసినట్లు క్లియర్గా తెలిసిపోతుంది. ఒక కంటెస్టెంట్ని ఇలా ఆటను బట్టి కాకుండా బిగ్ బాస్ని తిట్టాడనే కారణంతో ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్లో రెడ్ కార్డ్ కూడా యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మరి అభయ్ ఎలిమినేషన్పై మీ అభిప్రాయం ఏంటి? ఫెయిరా అన్ఫెయిరా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.